హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. జగన్మోహన్ రెడ్డికే జలక్ ఇచ్చారంట. ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, అసలు ఏంటి, ఏం జరిగింది, స్కిప్ చేయకుండా వీడియోని చూడండి, క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈయన తెలుసు కదా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని రెండవ ముఖ్యమంత్రిగా సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన హయాంలో ఎంతో మంది సలహాదారులు ఉన్నారు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దగ్గరగా 10 నుంచి 15 మంది లేదా ఎంతో 40 ఈ రేడియస్ లో సలహాదారులను పెట్టుకున్నాడు. ఓకే, నెక్స్ట్ మినిస్టర్స్, నెక్స్ట్ కార్యకర్తలు, నెక్స్ట్ సోషల్ మీడియా వాళ్ళు, నెక్స్ట్ పేటిఎంస్, మొత్తం ఇంతమంది జగన్మోహన్ రెడ్డి చుట్టూరా చేరారు. ఇదిగోండి ఇల్లే. జగన్మోహన్ రెడ్డి అంచు చుట్టూరా చేరి జగన్మోహన్ రెడ్డి ఇలా డౌన్ఫాల్ అవడం ప్రధాన కారణం వీళ్ళు వహించారు. జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు 151 సీట్స్ నాకు 2019లో వచ్చాయి కదా, 2019లో నాకు 151 సీట్స్ వస్తే వై నాట్ 175 అని 2024లో ఎగిరాడు. నిజంగా దేవుడు గతంలో 151 వచ్చి పేటిఎం తీసేగా 11 సీట్లకు మాత్రం పరిమితం చేసేశారు. మనందరికీ ఈ విషయం తెలిసిందే. ఇక వరకు మాకు తెలిసిందే కదరా, నువ్వు చెప్పేది ఏంటి మాకు బొంగు అని మీరు అనుకోవచ్చు. నేను ఇక్కడ క్లియర్ గా ఒక విషయం చెప్తాను చూడండి. ఈయన ఉన్నారు, ఈయన తెలుసుగా మీకు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ వ్యక్తి పవర్ఫుల్ లీడర్స్ వీళ్ళందరూ. ఈయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశాడు, రవాణా శాఖ మంత్రిగా చేశాడు, ఇలా చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళందరినీ పెట్టుకున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీని కదిపేసి అందులో ఉన్న ముఖ్య నేతలందరినీ తీసుకొచ్చి ఈయన పార్టీలో జాయిన్ చేసుకుని మంత్రి పదవిలో పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేసుకుని అధికారం ఏరి బాగా దోపిడీ దుర్మార్గం అన్ని చేయించుకుని. అంటే బొత్స సత్యనారాయణ విషయానికి వస్తే ఆయన ఎక్కువ విమర్శలు చేయలేదు, ఎందుకంటే ఆయన విమర్శలు చేసిన ఎవరికి అర్థం కాదు కూడా కాబట్టి. ఎందుకంటే హ్యాపీ విత్ ఆఫ్ ద డే అని అన్నాడు, అలా మాట్లాడతాడు. సో క్లియర్ గా మనకు అర్థం కాలేదు. సైలెంట్ గా ఉంటాడండి ఈయన. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. అసలు ఈయన ఓడిపోవాల్సింది మొన్న. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రధానంగా వీళ్ళు ముగ్గురండి జగన్మోహన్ రెడ్డిని. వీళ్ళు ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడలేదు వీళ్ళ గురించి. ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమైంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 164 స్థానాలు వచ్చి వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది కదండి. సో ఇప్పుడు చాలా మంది వైసీపీని వదిలేసి ఇంకో పార్టీలోకి వెళ్ళే యోచనలో అయితే ఉన్నారంట. వైసీపీ పార్టీని వీడే యోచనలో వీళ్ళందరూ ఉన్నారంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకాల, ఇప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డి అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 వీళ్ళందరూ ఎగిరిపోతారండి జగన్మోహన్ రెడ్డికి పక్క. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి వైఎస్ అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కాదు, భారతి రెడ్డి, ఇంకా వీళ్ళ ఎవరు, ఆ పెద్దిరెడ్డి ఉంటే ఈ నలుగురు ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు విఎంసి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా క్లీన్ స్వీప్ చేసిందని వచ్చింది. బట్ వాళ్ళందరూ టీడీపీకి సపోర్ట్ ఉన్నారు. టీడీపీకి సపోర్ట్ ఉన్నారు వీళ్ళందరూ. ఒకవేళ మళ్ళీ వైసీపీ పుంజుకుందని అనుకుంటే మనం 2029కి ఒకవేళ అనుకుందాం, జగన్ ఈ లోపలే జైల్లో ఉంటాడు, ఇదైతే గ్యారంటీ. సో ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు ఏమైనా జలక్ ఇచ్చే ఛాన్స్ ఉందా జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డికి జలక్ ఇస్తే ఆయన పరిస్థితి ఏంటి, ఏమవుతుంది? సింహం అని చెప్పుకున్న, పులివెందుల పులి అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ఏమవుతాడు? ఇప్పుడు మీకు ఒక విషయం అబ్జర్వ్ చేశారా మీరు? PULIVENDULA పులివెందుల ఎన్నని 11. వీళ్ళకి వచ్చిన సీట్లు ఎన్ని? 11. సెట్రాట్ అవ్వలేదండి. దేవుడు అనేవాడు అలా బ్యాలెన్స్ చేసేస్తాడండి దేనికైనా. ఈయన భయంకరంగా మైనింగ్, ఎర్రచందనం స్మగ్లింగ్, సారా దందా, వీళ్ళందరూ ముగ్గురు భయంకరంగా జగన్మోహన్ రెడ్డికి కమిషన్లు బాగా అప్పచెప్పాడు. కమిషన్స్ ఎంతో అంటే ఎంతో కమిషన్లు భయంకరంగా అప్పచెప్పారు వీళ్ళకి. ఇది ఎలా అండి అసలు? అందుకే వీళ్ళు ఇంత అవినీతి చేసినా ఏమన్నా చూసి చూడనట్టు ఊరుకున్నాడు. ఇప్పుడు వీళ్ళకి కూడా అర్థమైపోయింది, వైసీపీ అధికారంలో లేదు,
టీడీపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ ఉంటే నో యూస్. ఒకవేళ మేము టీడీపీకి వెళ్ళిపోతే మాకు ఇన్కమ్, బిజినెస్, పొలిటికల్ కెరియర్, నెక్స్ట్ సేఫ్, ఇవన్నీ ఉన్నాయని భావిస్తున్నారంట ఇప్పుడు వీళ్ళు. ఎవరు? ఈ వ్యక్తులందరూ. ఒకవేళ నిజంగా ఇది జరిగితే జగన్మోహన్ రెడ్డికి పరిస్థితి ఏంటి? ఇప్పుడు షర్మిల రాదండి, సునీత గారు రారు, విజయమ్మ రాదు, బ్రదర్ అనిల్ రాడు, ఇంకెవరున్నారు? అవినాష్ రెడ్డిని కూడా చెవిలో పువ్వు పెట్టేస్తున్నారు. ఇంకెవరు మిగులుతారు? జగన్ అండ్ భారతి. ఫైనల్గా వీళ్ళిద్దరే మిగులుతారు. ఇంకా అప్పుడు ఏంటి పరిస్థితి? వీళ్ళ పరిస్థితి సింహం పులి అని కొంతమంది ఇలా పాత సోకాల్డ్ ఎమ్మెల్యే, ఎంపీస్, ఎమ్మెల్సీస్, మినిస్టర్, కార్పొరేటర్స్, కార్యకర్తలు వీళ్ళందరూ జగన్కి దన్నన్రా బాబు అని చెప్పి పోయారంట. వీళ్ళందరూ అవుట్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ మంచి పవర్ఫుల్లే, నేనేం కాదనట్లేదు. బట్ అంత సత్తా, స్టామినా, దమ్ము వీళ్ళకి లేదని నేను చెప్తున్నా. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు చేద్దాం అన్నా కూడా ఈ వ్యక్తి చేయనివ్వడంట. మాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి పార్టీలో వీళ్ళందరూ జంప్ అయిపోబోతున్నారని తెలిసింది. సో సొంత పార్టీ నా అనుకున్న వ్యక్తులు నాకు తేడా కొడితే నా పరిస్థితి ఏంటని జగన్ ఒక అయోమయంలో అయితే పడ్డాడట. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు చెప్పండి, నేను చెప్పిన ఈ నలుగురు వైసీపీలో ఉంటారా ఉండరా? ఉంటే ఎస్ అని చెప్పండి, లేదా నో అని చెప్పండి కింద కామెంట్స్ రూపంలో కానీ లైవ్ చాట్ సెషన్లో కానీ. చెప్తాం కదా అబ్బా, జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పార్టీ క్లోజ్ అప్, అవుట్, భూస్థాపితం అయిపోయింది నీ పార్టీ. అంతా ఇంత రాచకం నువ్వు చేసింది. ఎంతమంది గోస తగిలి ఉంటుంది నిజం చెప్పు. ఈ వీడియోపై మీకు ఏమన్నా విలువైన సలహాలు, సూచనలు ఏమన్నా అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ డైలీ ఒకటైతే చేస్తాం, మీరు ఆదరిస్తారని నేను కూడా ఆశిస్తూ మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.